అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వందన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, జనని హాస్పిటల్, నర్సీపట్నం. సో ఇవాళ మనం ట్రావెలింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. సో చాలా మంది ఓపిక వచ్చిన పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సో మేము ట్రావెల్ చేయొచ్చా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, బాగా నీరసంగా ఉంటుంది, సో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఏం పని చేసుకోలేకపోతున్నాం, సో మేము ట్రావెల్ చేసి మా రిలేటివ్స్ ఇంటికి కానీ అట్లా వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. జనరల్ గా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే అండి, ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్ గా ఉంటుంది. సో కొంత మనం సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 months లో వీలైనంత వరకు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అంటే దూర ప్రయాణాలు మనం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ 3 months లో మనం చేసే డైలీ రొటీన్ కంటే ఏమైనా కొంత స్ట్రెయిన్ అయినా కూడా, ఏమైనా కొంత బ్లీడింగ్ అయితే స్పాటింగ్ అవ్వడం, లేకపోతే ప్రెగ్నెన్సీ కొంచెం వీక్ అవ్వడం లాంటివి ఉంటాయి. సో అందుకని మీకు వీలైనంత వరకు ఫస్ట్ 3 months మనం జర్నీస్ అన్నవి, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అన్నవి అవాయిడ్ చేయాలి. అండ్ 3 months తర్వాత మనం ఒకసారి ఎన్టీ స్కాన్ అనేది ఎట్లాగో చేస్తాం ఎట్ ద ఎండ్ ఆఫ్ 3rd month. సో ఎన్టీ స్కాన్ లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, బేబీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ఏమైనా బ్లడ్ కలెక్షన్ లాగా ఏమైనా ఉందా, అండ్ మాయ ఏమైనా అంటే ప్లసెంటా అంటారు, మాయ ఏమైనా కిందకు ఉందా, లేదంటే గర్భసంచి ముఖద్వారం ఏమైనా లూజ్ గా ఉందా, లేకపోతే చిన్నదిగా ఉందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి 3rd month ఎండింగ్ లో చేసే ఎన్టీ స్కాన్ లో మనకి తెలుస్తుంది. సో 3rd month లో మనకి అంతా ఆ స్కానింగ్ లో అంతా బాగుంది అంటే ఆ తర్వాత మనం మీకు ట్రావెలింగ్ అనేది ఎలా చేయడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ మాయ కిందకు ఉండడం లాంటివి కానీ అలా ఉంటే, అలాంటి టైంలో ట్రావెల్ చేసి బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, సో ప్రెగ్నెన్సీ రిస్క్ లో పడడం ఉంటుంది, కాబట్టి ట్రావెలింగ్ అది చేయకుండా ఉండడం అడ్వైస్ చేస్తాం. అండ్ గర్భసంచి ముఖద్వారం చిన్నదిగా ఉన్నా, లేకపోతే కొంచెం లూజ్ గా ఉన్నా కూడా మనం ట్రావెలింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ కొంత రెస్ట్, బెడ్ రెస్ట్ లో ఉండి రిక్వైర్డ్ మెడికేషన్ తీసుకోమని చెప్తాం. అండ్ కొన్ని కేసెస్ లో ఎక్కువ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, 4th 5th month లో అబార్షన్స్ అయ్యే కేసెస్. ఇలాంటి వాళ్ళకి మనం కాషన్ చెప్తాం, అంటే మనం జర్నీ చేయడం బెటర్ కాదు, సేఫ్ కాదు. రెస్ట్ లో ఉండడం, ఒక ప్లేస్ లో ఉండడం, స్ట్రెయిన్ అవ్వకపోవడం అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్ కండిషన్ బట్టి మనం 3rd month తర్వాత ట్రావెలింగ్ అనేది అలౌ చేస్తాం. సో ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రావెల్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, ఇఫ్ రిక్వైర్డ్ స్కాన్ చేయడం, ఎగ్జామిన్ చేయడం, పేషెంట్ చూడటం అవి చేసి ట్రావెలింగ్ అనేది అలౌ చేస్తారు. ఇన్ కేస్ ఎనీ మెడిసిన్స్ ఏమైనా రిక్వైర్డ్ ఉంటే ట్రావెలింగ్ టైంలో అవి సజెస్ట్ చేస్తాం. అండ్ ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటే అవి కూడా సజెస్ట్ చేస్తాం. దాని ప్రకారంగా మీరు ఫాలో అయ్యి ట్రావెలింగ్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అవి మీరు చేయొచ్చు. ఎక్కువగా అడిగే డౌట్ ఏంటంటే ఏ విధంగా ట్రావెల్ చేయాలి, కార్ లో ట్రావెల్ చేయొచ్చా, బైక్ లో ట్రావెల్ చేయొచ్చా, ఫ్లైట్ తీసుకోవచ్చా, లేకపోతే ట్రైన్ లో వెళ్ళమంటారా, ఎలా ట్రావెల్ చేస్తే బెస్ట్ అనే సజెషన్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మనం బైక్ అన్నది అసలు అడ్వైజబుల్ కాదండి. సో బైక్ జర్నీస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ జర్నీస్ అన్నవి సేఫే. ప్రెగ్నెన్సీలో చాలా మంది అడుగుతుంటారు, ప్రెగ్నెన్సీ కదా, ఫ్లైట్ రేడియేషన్ ఉంటుంది, సో మనం ఫ్లైట్ లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని డౌట్ అడుగుతుంటారు. సో ఫ్లైట్ జర్నీస్ అనేవి సేఫేనండి ప్రెగ్నెన్సీలో. సో ఫ్లైట్ జర్నీస్ చేయొచ్చు, కానీ గైడ్ లైన్స్ ఉంటాయి. కొన్ని ఎయిర్లైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ 34 weeks వరకు, కొన్ని 36 weeks వరకు అలౌ చేస్తుంటాయి. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఫ్లైట్ జర్నీ అనేది అలౌ చేస్తారు. డ్యూరింగ్ ఫ్లైట్ మీరు అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవడం, అంటే లిక్విడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం, కాల్ మూమెంట్స్ అవి చేయడం అది చేస్తే బెటర్. అండ్ లాంగ్ జర్నీ ఫ్లైట్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి. అంటే ప్రాబ్లమ్స్ లేకపోతే విత్ ఇన్ 4 hours ఫ్లైట్ జర్నీస్ మనం అలౌ చేస్తాం అండ్ చేయొచ్చు, సో ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ అదర్ సేఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ట్రైన్ జర్నీస్ ఆర్ ఆల్సో వెరీ సేఫ్ అండి. సో ట్రైన్ జర్నీస్ మనం లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు, ఫ్లైట్ పాసిబుల్ లేదు ఆర్ ట్రైన్ ప్రిఫరబుల్ అన్నప్పుడు ట్రైన్ జర్నీస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కార్ జర్నీ ఎప్పుడన్నా మనకి వెరీ లాంగ్ డిస్టెన్స్ కార్ జర్నీస్ అడ్వైజబుల్ కాదు. మేబీ ఒక 2 hours or 3 hours జర్నీ అంటే మనం కార్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు జర్నీ చేయాలి అనుకునే ముందు ఒకసారి మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బేబీ కండిషన్ అది చూసుకుని మీరు ట్రావెలింగ్ అనేది చేయొచ్చు. ఫైనలీ ఫస్ట్ 3 months వీలైనంత వరకు దూర ప్రయాణాలు అవాయిడ్ చేసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ.